హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఉల్లి లేకుండా ఒక రెసిపీ చెప్తున్నానండి. ఇవాళ నేను చేస్తుంది సొరకాయ పెసరపప్పు కర్రీ అండి. ఇది ఒంటికి కూడా చాలా చలువ చేస్తుంది. దీనికి కావాల్సింది సొరకాయ ఒకటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ సొరకాయకి ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకొని కడిగి అది బాయిల్ చేసుకోవాలండి. ఆ పెసరపప్పు 2 ముక్కలుగా అయ్యేటట్టుగా బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి నేను బాయిల్ చేసుకుంటున్నాను. తాలింపుకి మినపప్పు కొంచెం, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 3 చీలికలుగా కట్ చేసుకున్నాను, ఎండుమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఇంగువ కొంచెం, ఉప్పు తగినంత, ఆయిల్ సరిపడంత. దీనికి ఏ విధమైన కారం యూజ్ చేయకుండా చేసుకోవచ్చండి, ఎందుకంటే పచ్చిమిర్చితో ఉంటుంది కాబట్టి ఇంకే కారం యూజ్ చేయకుండా చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ముక్కల్ని దీంట్లో వేసేసి ఒక 5 మినిట్స్ దాకా వేయించుకొని అప్పుడు కొంచెంగా నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఈ ముక్కలు ఉడికేదాకా ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువగా వేసి ఉడికించవద్దు. తాలింపు వేయించుకున్న తర్వాత ముక్కలు వేసుకున్నాం కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఈ సొరకాయ ఉడికేదాకా చూసుకుందాం. ఈ సొరకాయ ముక్కలు బాగా వేగిపోయాయి, మెత్తగా కూడా అయిపోయాయండి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని వేసి ఉప్పు వేసి ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. మీకు పెసరపప్పు ఇష్టం లేని వాళ్ళు సొరకాయ వేసుకొని ఉడికిన తర్వాత కొబ్బరికూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, సొరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.